ఈ ఉదయకాలపు నూతన సంవత్సర కృతజ్ఞత ఆరాధనకు కూడి వచ్చిన సంఘ విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి దేవుడు 2024 సంవత్సరం అంతా కూడా 365 రోజులు ఆయన కృపలో మనందరినీ కూడా కాచి కాపాడి 2025 సంవత్సరం మొదటి దినమున ఈ ఉదయకాలపు ఆరాధనలో మనందరం కూడి దేవుని నామాన్ని మహింపరచడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవత దేవునికి వందనాలు. దేవుని స్తోత్రం. వాయిస్ గట్టిగా రావట్లా, గట్టిగా దేవుని స్తోత్రం. మన విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్న మనము 2025 నుంచి 24 నుంచి 25కి మనము వచ్చేసాం. ఈజ్ దేర్ ఎనీ న్యూ? కొత్తదనం ఏం కనబడుతుందా? మన జీవితంలో అనేకమైన పాత సమస్యలు, అనేకమైన పాత ఇబ్బందులు, కష్టాలు, వాటన్నిటితో ఈరోజు మనము 2025 సంవత్సరం మనం ప్రవేశించాం. కానీ 2025 సంవత్సరంలో విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, అంటే అనేకమైన ఎక్స్పెక్టేషన్స్, అంటే కొన్ని దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో జరిపించబోతున్నాడు అని ఒక నిరీక్షణతో మనం ముందుకి సాగుతున్నాం. ఒక భక్తుడు అంటున్నాడు, వీ కెన్ లివ్ 40 days వితౌట్ ఫుడ్. 40 రోజులు ఆహారం లేకుండా ఒక మనిషి బ్రతకగలడంట. బయలాజికల్గా ఒక మనిషి ఆహారం లేకుండా 40 దినాలు బ్రతకగలడంట. ఒక మనిషి నీరు లేకుండా 8 రోజులు బ్రతకగలడంట. నీరు లేకుండా 8 రోజులు బ్రతకగలడంట. ఒక వ్యక్తి గాలి లేకుండా 4 నిమిషాలు బ్రతకగలడంట. గాలి లేకుండా 4 నిమిషాలు బ్రతకగలడు. బట్ వితౌట్ హోప్ కొన్ని నిమిషాలు కూడా మన జీవితంలో హోప్ అనేది లేదనుకుంటే, రేపు అనేది మన జీవితంలో మంచి జరగబోతుంది. రేపు అనేది మన జీవితంలో మంచి కార్యాలు మన జీవితంలో పొందుకుపోతున్నాం. రేపు అనే దినాన మన జీవితంలో ఈ సమస్యలు తొలగిపోతాయి అనే హోప్ అనేది మనలో లేకపోతే మనం ఒక్క క్షణం కూడా బ్రతకమంట. ఒక్క క్షణం కూడా మనము బ్రతకము. ఆ హోప్ దేవుని యందు, ఆ హోప్ మనకి దేవుని యందు ఉన్నది కాబట్టి స్టిల్ వీఆర్ అలైవ్, ఇంకా మనము బ్రతికి ఉన్నాం. మన జీవితంలో సమస్యలు లేవా? మన జీవితంలో కన్నీళ్ళు లేవా? మన జీవితంలో కొరతలు లేవా? మన జీవితంలో ఇబ్బందులు లేవా? అవన్నీ ఉన్నాయి. వాటన్నిటితో కలిసి 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 2025 సంవత్సరం మనం ప్రవేశించాం విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్. గొప్ప ఆలోచన చేత, గొప్ప నిరీక్షణ చేత మనం ముందుకు వెళుతున్నాం. మన జీవితంలో 2024 సంవత్సరం అనేక మంది ప్రియులను కోల్పోయిన వారు, వారి ఇంటిలో వారి ప్రియులను కోల్పోయిన వారు, ఎంతో ప్రేమించిన వారు, వారు ఇష్టపడిన వారు, వారు 2025 సంవత్సరంలో వారితో పాటు లేరు. వారికి బాధలు మిగిలినవి, వారిలో ఒక దుఃఖము. 2024 సంవత్సరం వారి జీవితంలో అనేకమైన బ్యాడ్ థింగ్స్, అనేకమైన చెడు కార్యాలు వారి జీవితంలో జరిగినాయి, వారి కుటుంబాల్లో జరిగినవి. అవి మరలా జరగకూడదు. 2024 సంవత్సరంలో జరిగిన ఆ చెడు కార్యాలు, ఆ ఇబ్బందులు మా జీవితంలో మరలా జరగకూడదని చెప్పి మనందరం కూడా నిరీక్షిస్తున్నాం. 2024 సంవత్సరంలో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో వాటిని మనము పొందుకోలేకపోయాం. అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, అనేకమైన ప్రణాళికలు మనం కలిగి ఉన్నాము, అనేకమైన ఉద్దేశాలు మనం కలిగి ఉన్నాము. అవి 2024 సంవత్సరంలో ఫుల్ఫిల్ మనము చేసుకోలేకపోయాం. దానికి కారణం ఏంటంటే
వితౌట్ గాడ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా మన జీవితంలో ఇవన్నీ కూడా జరగాలని మనం కోరుకుంటున్నాం. కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు మనం అన్ని స్థితిగతులలో కూడా మనము దేవుని మీద సంపూర్ణమైన నమ్మకంతో, కృతజ్ఞత కలిగి మనం జీవిస్తుంటాం. ఇది ఈ నూతన సంవత్సరంలో మరి సంఘంతో ఏ వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆలోచన చేసినప్పుడు మరి దేవుడు నాకు అనుగ్రహించిన వాక్యము యోబు గ్రంథం, యోబు క్యారెక్టర్. యోబు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు యోబు క్యారెక్టర్ గురించి మనం విన్న వెంటనే మనకి గుర్తొచ్చేది యోబు జీవితంలో కష్టాలు, యోబు జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్, ఊహించని సమస్యలు. నేను అనుకుంటున్నాను ఇక్కడున్న వారు ఎవ్వరూ కూడా యోబు వంటి శ్రమలు ఇక్కడ ఎవరికీ లేవని నేను అనుకుంటున్నాను. యోబు ఒక వార్త విన్నాడు, అతని ఆస్తి నష్టపోయిందని ఒక వార్త వచ్చింది. ఇంకొక వార్త వచ్చింది, తన బిడ్డలు చనిపోయారని ఇంకొక వార్త వచ్చింది. ఈ విధంగా యోబుకి వచ్చిన ఆ యొక్క దుర్వార్తను విన్నప్పుడు యోబులో ఒక్కసారిగా కూలబడిపోవాలి. ఒక్కసారిగా యోబు బోరున ఏడవలసిన పరిస్థితి. ఎందుకంటే మన జీవితంలో కూడా ఒక దుర్వార్త, ఇక్కడ మన బేరాల్లో ఉంటూ, మన ఉద్యోగాలు చేసుకుంటూ, మనల్ని మన కుటుంబాన్ని మనం పోషించుకుంటూ ఉంటున్నాం మనం. అయితే ఏదైనా ఒక చెడ్డ వార్త మనకు వచ్చిందంటే మనం అంతా కూడా మనం చాలా ఆందోళనకు గురి అవుతుంటాం, చాలా ఒత్తిడికి గురవుతాం. మన పనిలో వెళ్తాము, పని సరిగ్గా చేయం. మనం జాబ్కి వెళ్తాము, జాబులో మనము పీస్ఫుల్గా మనం ఉండలేము. ఎందుకంటే ఒక చెడ్డ వార్త ఇంటి దగ్గర నుంచి, లేకపోతే మన దేశం నుంచి, లేకపోతే మన గ్రామం నుంచి ఒక చెడ్డ వార్త మనం విన్న వెంటనే మనలో ఖచ్చితంగా మనము దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, ఆందోళన వస్తుంది. చాలా సందర్భాల్లో మన జీవితంలో ఇక్కడున్న వారందరిలో కూడా 2024 సంవత్సరంలో అనేకమైన మరి చెడ్డ వార్తలు మనం విన్నాం, అనేకమైన ఇబ్బందులు మనం పొందుకున్నాం, అనేకమైన సమస్యలు మనం చూసాం. లేకపోతే మరి అన్నడూ కూడా చూడని అనేకమైన ఇబ్బందులు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మనం చూసి ఉన్నాం. మునుపెన్నడూ మనం చూడలేదు, మునుపెన్నడూ కూడా అటువంటి పరిస్థితులు మన జీవితంలో చూడలేదు. అటువంటి పరిస్థితులు వస్తాయని కూడా మనకు తెలియదు, అటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తామని కూడా మనకి తెలియదు. కానీ వాటన్నిటిని మనము అనుభవించాం. చాలా సందర్భాల్లో ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే 2024 సంవత్సరం ఎలాగుందంటే, లేదండి బాగోలేదని చెప్తారు. ఒకరిని అడిగితే ఓకే, ఒక 10 మందిని అడిగి అనుకోండి, 10 మంది కూడా అలాగే చెప్తుంటారు. లేకపోతే ఒక 20 మందిని అడిగి అనుకోండి, వాళ్ళు కూడా అదే చెప్తారు. ఇక్కడ గమనించండి, చాలా సందర్భాల్లో మన జీవితంలో దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్, సంతృప్తి మనకు ఉండదు. దేవుడు చేసిన మేలును మర్చిపోతుంటాము. మనం ఎప్పుడూ కూడా సమస్యలనే సమస్యల మీద ఫోకస్ చేస్తుంటాం, ఇబ్బందుల మీద ఫోకస్ చేస్తుంటాం. ఆ సమస్యల్లో దేవుని కార్యాలు మనం చూడం, దేవుని కార్యాలు మనము బ్రతకం. యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు, యోబు జీవితంలో అతని యొక్క జీవితాన్నంతా కూడా మనం విశ్లేషణ చేసినప్పుడు, యోబు నీతిమంతుడే, యోబు భక్తిపరుడే, యోబు దేవుని యందు భయభక్తులు కలవాడుగానే ఉన్నాడు. కానీ యోబు మీద ఒక గొప్ప పరీక్ష, యోబు మీద శోధన వచ్చింది. దేవుడు మరి సాతానుతో వారిద్దరు కూడా సంభాషించినప్పుడు, నా భక్తుడైన యోబు అతను నీతిమంతుడు, అతను భక్తిపరుడు, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, అటువంటి వ్యక్తి లేడు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అప్పుడు సాతాను ఏమంటుంది తెలుసా? అవును, నువ్వు యోబుకి అన్నీ ఇచ్చేసావు కదా, తనకు కావలసిన ఐశ్వర్యాన్ని ఇచ్చావు, తనకు కావలసిన సమస్తాన్ని నువ్వు అనుగ్రహించావు, పనివాడిని ఇచ్చావు, అన్నీ ఉన్నాయి, ఒక్కసారి నువ్వు అవన్నీ తీసేయి, అప్పుడు యోబు ఏ విధంగా స్పందిస్తాడు చూడని చెప్పి ఇక్కడ సాతాను ఛాలెంజ్ విసిరింది. సాతాను దేవునికి ఛాలెంజ్ విసిరింది. ఒకసారి మనం గమనించండి, మన విశ్వాస జీవితానికి పరీక్ష ఎప్పుడు ప్రారంభమవుతుంది తెలుసా?
సమస్య వచ్చినప్పుడే. మన భక్తి జీవితానికి ఎప్పుడు మన భక్తి జీవితం కొలమానంగా ఉంటుంది తెలుసా? నీ జీవితంలో ఆ సమస్యలు వచ్చినప్పుడే. లేకపోతే అంతవరకు కూడా నీ భక్తి ఎటువంటిదో తెలియదు, నీ విశ్వాసం ఎటువంటిదో తెలియదు, నీ ప్రార్థనా జీవితం ఎటువంటో తెలియదు. ఎందుకంటే క్రైస్త స్నానంత వరకు యు ఆర్ సో హ్యాపీ. నువ్వేమనుకుంటే నేను కదల్చబడను, నేను చాలా చక్కగా ఉన్నాను, నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అని మనందరం అనుకుంటాము. కానీ ఎప్పుడు ఒకలాగా పరిస్థితులు ఉంటాయా అంటే ఉండవండి. పరిస్థితులు మారిపోతుంటాయి. మన విశ్వాస జీవితం బలపడాలంటే, మన ఆత్మీయ జీవితం స్థిరపడాలంటే, మనం దేవుని కొరకు జీవించాలంటే మన జీవితంలో మనం సమస్యలు ఎదుర్కోవాలి. గడిచిన దినాల్లో సుకుమార్ గారు అనిత గారి గృహంలో ఒక అద్భుతమైన కార్యము జరిగింది. ఒకవేళ ఆ సంఘటన వారి కుటుంబంలో జరగకపోయినట్లయితే ఈరోజు వారి జీవితం అంత గొప్ప సాక్ష్యం లేదు. ఈరోజు వారి జీవితం సాక్ష్యము లేదు. సంఘమంతా విట్నెస్ చేసింది. హౌ మిరాక్యులస్లీ గాడ్ రిడీమ్డ్ దెమ్, హౌ మిరాక్యులస్లీ గాడ్ బ్రాట్ దెమ్ ఫ్రమ్ దట్ ప్రాబ్లం. ఆ సమస్య నుంచి దేవుడు ఏ విధంగా తీసుకువచ్చాడో వారి నోటు ద్వారా దేవుణ్ణి వారు స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు. అది మనందరం చూసాము. అది మన సంఘంలోనే జరిగిన కార్యం. మరి యోబు దగ్గరికి దుర్వార్తలు వచ్చినాయి, నీ బిడ్డలు చనిపోయారు, నీ ఆస్తి పోయింది అని చెప్పి యోబు దగ్గరికి వచ్చి నేను అక్కడే బ్రతుకున్నాను, ఇదిగో ఇలా జరిగింది అని చెప్పి ఆ యోబుకి ఆ దుర్వార్త ఎప్పుడైతే వచ్చిందో యోబు గుళ్ళోనే ఏడవాలి, బోరున ఏడవాలి, పొంగిపోవాలి, పడిపోవాలి. మనందరం అదే చేస్తాం. ఖచ్చితంగా మనందరం కూడా ఏడుస్తాం, గొగ్గలు పెడతాం, బాధపడతాం. ఇది నాకే జరగాల, ఇది నా కుటుంబంలోనే జరగాల, మా ఇంటికే రావాలా, ఈ అనారోగ్యం మాకే రావాలా, మా బిడ్డలకే రావాలా, మా కుటుంబానికే రావాలా, ఇది నాకే రావాలని చెప్పి మనందరం కూడా ఆందోళన చెందుతుంటాం. వి క్వశ్చన్ గాడ్, దేవుని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ యోబులో అటువంటి ప్రశ్న లేదు. యోబు ఆ స్థితిలో కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కృతజ్ఞత కలిగి ఈ మాటలు చెప్తున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21-22 వచనాలు చూసినట్లయితే యోబు పలికిన మాట, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినే వచ్చి ఉంటిని, దిగంబరినే అక్కడకు తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునగాక. దేవుని స్తోత్రం. ఎవరైనా ఇటువంటి ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తారండి? ఒకవేళ నేను ఆ విధంగా స్పందించము. కృతజ్ఞతా భావం మనలో ఉండదండి. దేవుడు చేసిన ఒకవేళ మన జీవితంలో ఒక పరీక్ష వచ్చింది, లేకపోతే మన జీవితంలో ఒక శోధన వచ్చింది, మన జీవితంలో ఒక నష్టం వచ్చింది, మన జీవితంలో ఒక కష్టం వచ్చింది, ఇమీడియట్గా దేవుడిని ప్రశ్నిస్తాం. దేవుడు ఎందుకు ఇంత నష్టం చేశాడు నాకు? దేవుడు నాకు ఎందుకు కష్టాన్ని తీసుకుని వచ్చాడు? దేవుడు నాకు బాధను ఎందుకు అనుమతించాడు? దాని మీదే మనం ఫోకస్ చేస్తాము. ఇక్కడున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి మనం ప్రశ్నించుకోండి. ప్రతి కుటుంబాన్ని టచ్ చేయండి. సమస్యలు లేని వారు లేరా? బాధలు లేని వారు లేరా? దుఃఖాలు లేని వారు లేరా? అనారోగ్యం పొందిన వారు లేరా? అందరూ ఉన్నారు. ప్రతి ఇంటిలో సమస్య ఉన్నది, ప్రతి వ్యక్తి జీవితంలో సమస్య ఉన్నది. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు. ప్రతి కుటుంబంలో దేవుడు కార్యాలు చేశాడు. ఆ దేవుని కృప ఉన్నది కాబట్టే నువ్వు బ్రతుకున్నావు. ఇంకా ఆ దేవుని కృప నీకు తోడుగా ఉన్నది కాబట్టి ఇంకా నువ్వు బ్రతుకున్నావు. నీ కుటుంబం సంతోషంగా ఉంది, నువ్వు ఇంకా సంతోషంగా నువ్వు మాట్లాడగలుగుతున్నావు, సంతోషంగా వస్త్రాలు ధరించుకుని ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నావు. 2025 సంవత్సరంలో నువ్వు ముందుకు వెళుతున్నావు. నీకు నాకు కూడా మొట్టమొదటిది కావాల్సింది కృతజ్ఞత. ఎందుకంటే యోబు అట్లా చెప్తున్నాడు. మనం ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాం? బంగారం తెచ్చామా? ఐశ్వర్యం తెచ్చామా? ఘనతలు తెచ్చుకున్నామా? పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నామా? ఇవన్నీ మనం తీసుకురాదు. అదే కదా యోబు చెప్తున్నాడు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చేతని, దిగంబరినే అక్కడికి తిరిగి
వెళ్ళెదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈరోజు నీవు నేను కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఈరోజు మనం కృతజ్ఞతా భావంతో నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చేయాలి. కృతజ్ఞతా భావంతో నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చేయాలి. ఇక్కడ యోబు తన జీవితంలో కలిగిన ఆ పరిణామాలన్నిటిలో కూడా ఈజ్ ఇన్ ద డార్క్ స్టేజ్ ఆఫ్ లైఫ్. తన జీవితంలో చీకటి దినములు ఎదుర్కొంటున్నాడు. తన జీవితంలో చీకటి దినములు ఎదుర్కొన్నాడు. అటువంటి స్థితిలో కూడా యోబు దేవుణ్ణి ఏమాత్రం కూడా దూషించలేదు. ఏమాత్రం కూడా దేవుణ్ణి దూషించలేదు. మరి ఒక వాక్యం మనం చూసినప్పుడు యోబు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు, అందు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణం మాత్రము నీ ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది ఒకళ్ళు చదవండి. అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబుని మెత్తను. ఏ ఒక్కరికైనా సరే ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, ఒక డాక్టర్ గారు ఒకవేళ మీకు బయాప్సీకి పంపించండి అని అన్నారనుకోండి, అక్కడే ఆందోళన. మీకు టెస్ట్కి బొంబాయి పంపించాలి, ఫలానా చోటకి పంపించబోతున్నాము, మీ ఆరోగ్యం బాగానే ఉన్నట్టుంది కానీ ఒక టెస్ట్ పంపించాలి అని అంటారు. ఈలోగా మన ఆందోళన చూడండి ఎంతసేపు, మన ఆందోళన ఎంత. ఆ టెస్ట్ రిజల్ట్ వచ్చే లోపే మనం ఇంకా చాలా రకరకాల ఆలోచనలు, మనలో అనేకమైన అనుమానాలు. మరి యోబు స్థితి మనం చూసినప్పుడు అతని పరిస్థితి ఎంత దుర్భరంగా వెళ్ళిపోయిందంటే, అతడు అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబుని మొత్తను. అతని ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా? ఇంకా ప్రార్థన చేస్తావా? ఇంకా ఈ భక్తి జీవితంలో నువ్వు కొనసాగుతావా? ఇంకా నీ దేవుడు నీకేం చేశాడు? నీ దేవుడు నీకు ఏమి చేశాడు? నీకు ఇంత అనారోగ్యాన్ని ఇచ్చాడే, నీ పరిస్థితి ఎంత దుర్భరం అయిపోయిందే అని చెప్పి తన సొంత భార్య, తన ఇంట్లో ఉన్న భార్య, తన జీవిత భాగస్వామి ఈ మాటలతో ఆమెను అంటుంటే యోబు స్పందన చూడండి, యోబు రిప్లై చేయండి. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించదుమా, కీడును మనము అనుభవించతగదా అనేను. చూసారా, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నువ్వు ఆ విధంగా స్పందించగలవా? నీకున్న కొరతలలో నువ్వు ఆ విధంగా స్పందించగలవా? నీకు వచ్చిన నష్టాల్లో నువ్వు ఆ విధంగా స్పందించగలవా? లేకపోతే నీకు వచ్చిన ఇబ్బందులలో ఆ విధంగా నువ్వు స్పందించగలవా? దేవుడు మేలులు చేశాడు, మనం కీడు అనుభవించ తగమా? అంటే when God allows a pain in your life, there is a purpose. When God allows a problems in your life, there is a purpose. దేవుడు ఒక బాధను నీ జీవితంలో అనుమతించాడంటే ఒక ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే ఆ సమస్యను, బాధను మన జీవితంలో మనం పంపించకపోతే చాలా సందర్భాల్లో మనం దేవుని దగ్గరికి రాము. మన ఇష్టానుసారమైన జీవితాలు మనం జీవిస్తాము, మన సొంత ప్రణాళికలతో మనము వెళ్ళిపోతుంటాము. కానీ యోబు చూసినట్లయితే కృతజ్ఞత కనబడుతుంది యోబులో. 2025 సంవత్సరంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చూస్తున్నావు నువ్వు? డోంట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్, ఫోకస్ ఆన్ థ్యాంక్ఫుల్ హార్ట్. కృతజ్ఞత హృదయంతో మనం ముందుకి సాగుదాము. ఎందుకంటే యోబులో అదే కనబడింది. ఇక్కడ యోబులో అదే కనబడింది. కృతజ్ఞతతో యోబు ముందుకు వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బట్ వన్ థింగ్ ఈజ్, గమనించండి, సాటన్ ఈజ్ ఆల్వేస్ దేర్ బిహైండ్ యూ టు అటాక్ యూ. సాటన్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఇక్కడ సాటన్ అటాక్ చేస్తుంది. ఇక్కడ సాతాను రీతిగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే దేవుడు ఛాలెంజ్ చేశాడు, నా భక్తుడైన యోబుని చూడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను విషయంలో కూడా అనే రీతిగా ఆలోచన చేస్తుంది. పలానా సుప్రజ, నా ప్రియ కుమార్తె, ఆ బిడ్డ చాలా భక్తిగల జీవితాన్ని జీవిస్తుంది, విశ్వాసంగా ఉంటుంది, చూడు అని చెప్పినండి. వెంటనే సాతాను ఏం చేస్తాడంటే, సాతాన్ ఈజ్ బిహైండ్ హర్. ఆమె వెనకాల
అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే సాతానికి అనేకమైన తంత్రాలు ఉన్నాయంట. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క తంత్రాన్ని ఉపయోగిస్తుంది. అందరి మీద ఒకటే ప్లాన్ ఉండదు. సాతానికి అందరి మీద ఒకే ప్లాను ఉండదు. అనేకమైన తంత్రములు సాతానికి ఉంటాయి. ఎవరిని మింగుదలని చూస్తుంది. దేవుని వాక్యం చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చివరి భాగాన్ని చూడండి. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాని తంత్రములను మనము ఎరగని వారము కాము. అంటే సాతాను మన మీద ఫోకస్ పెట్టాడు. దేవుని బిడ్డలైన వారందరి మీద ఫోకస్ పెడతాడు. కొంతమంది అనారోగ్యాన్ని సృష్టిస్తుంటాడు. ఆ విధంగా వారిని బలహీనపరచడం ప్రయత్నం చేస్తుంటాడు. కొంతమందికి ఆర్థికమైన సమస్యలు సృష్టిస్తుంటాడు. కొంతమందికి జాబ్ తీసేస్తుంటాడు. కొంతమంది కుటుంబాల్లో రిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే సాటన్ విల్ యూజ్ సో మెనీ స్కీమ్స్, అనేకమైన తంత్రాలు ఉపయోగిస్తుంటాడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రీతిగా బాధ పెట్టడానికి. బట్ స్టిల్ we need to remember the God's things in our life. దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చేస్తున్న మేలులు జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి యోబు ఆ స్థితిలో కూడా కృతజ్ఞతతో ముందుకు వెళ్ళాడు. రెండవది చూసినప్పుడు 2025 సంవత్సరంలో ముందుకు వెళుతున్న మనము దేవుని యందు సంపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసంతో మనం ముందుకే సాగాలి. అయితే చాలా సందర్భాల్లో మన విశ్వాసం షేక్ అయిపోతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో విశ్వాసం సందేహిస్తూ ఉంటుంది. ఇది జరుగుతుందా నా జీవితంలో? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది నేను పొందుకోగలనా? అది నా జీవితంలో జరుగుతుందా అని చాలా సందర్భాల్లో నీ జీవితంలో సందేహం, అనుమానం. ఎవరి మీద? దేవుని మీద. మనుషుల మీద కాదు. మనుషులను నమ్ముతాం బాగా. పలానా వ్యక్తిని నమ్ముతుంటాం, ఆ వ్యక్తి అయితే నాకు సహాయం చేయగలడు, పలానా ఆమె అయితే నాకు సహాయం చేయగలదు. మనం మనుషుల మీద ఆధారపడుతుంటాం. మనుషులు ఇచ్చే డబ్బు మీద ఆధారపడుతుంటాం, లేకపోతే వారికి ఉన్న స్థితిని బట్టి మనం ఆధారపడుతుంటాము. కానీ దేవుని మీద మనం ఆధారపడాలి. ఎందుకంటే ఆ దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఆ దేవుడు నీ విశ్వాసాన్ని దినదినము బలపరుస్తుంటాడు. ఎందుకంటే నీ విశ్వాసము అనేకమైన సమస్యల చేత పరీక్షింపబడుతుంది. అనేకమైన శ్రమల చేత నీ విశ్వాసము పరీక్షింపబడుతుంది. యోబు అట్రీతిగా తన విశ్వాసముని అక్కడ మరి దేవుడు పరీక్షించాడు. సాతాను కూడా శోధించింది. ఆ స్థితిలో కూడా యోబు దేవుని మీద నిరీక్షణ ఏ రోజు కోల్పోలేదు. దేవుని మీద నిరీక్షణ ఏ రోజు కూడా కోల్పోదు. మనం చూసాం కదా ఇందాక, 40 రోజులు ఆహారం లేకపోయినా బ్రతకొచ్చు, 8 రోజులు నీరు లేకపోయినా బ్రతకొచ్చు, 4 నిమిషాలు గాలి లేకపోయినా మనము బ్రతకొచ్చు. ఒక్క క్షణము దేవుని యందు విశ్వాసం లేకుండా, లేకపోతే ఒక్క క్షణం మనము ఆ నిరీక్షణ లేకుండా మన జీవితంలో ముందుకి కొనసాగలేమనే విషయం గమనించండి. ఇక్కడ యోబు యొక్క శ్రమలు మనం చూసినప్పుడు అగ్ని వంటి శ్రమలు, పేతురు భక్తులు చెప్తారు కదా, అగ్ని వంటి మహాశ్రమలు మీ జీవితంలో వచ్చినప్పుడు ఆశ్చర్యపడకుడి. చాలా అద్భుతంగా చెప్తున్నాడు. అంటే డో నాట్ మీరు ఎస్టానిష్ అవ్వద్దు. మీరేమి కూడా ఎస్టానిష్ అవ్వద్దు. ఎందుకంటే మీ జీవితంలో శ్రమలు వస్తాయి. క్రీస్తుతో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా శ్రమలు పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరూ కూడా శ్రమలు పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీకు వచ్చిన ఒక శ్రమను బట్టి అగ్ని వంటి మహాశ్రమ, అంటే అగ్ని వంటి మహాశ్రమ అంటే అగ్ని కాలుతున్నప్పుడు ఎలా ఉంటుందండి? మనకి చాలా మంటగా ఉంటుందా? అంటే మన శ్రమలు అట్రీతిగా ఉన్నప్పుడు, మన జీవితంలో మన కుటుంబాల్లో అట్రీతిగా ఉన్నప్పుడు ఆశ్చర్యపడవద్దు, అవి జరుగుతాయి, అవి ఖచ్చితంగా వస్తాయి. స్టిల్ నీ దేవుని యందు విశ్వాసాన్ని, ఏ విశ్వాసం అయితే నువ్వు ముందుకు వెళ్తున్నామో ఆ విశ్వాసంలో ఏ రోజు కూడా నువ్వు సన్నగిల్లవద్దు. ఎందుకంటే నీ విశ్వాసం దేవుడు బలపరచాలని ఆశపడుతున్నాడు. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం చూసినప్పుడు యోబులను గొప్ప నిరీక్షణ వలన నిజంగా ఈరోజు మనందరికీ కూడా గొప్ప ఆదర్శం. యోబులను గొప్ప నిరీక్షణ ఈరోజు మనందరికీ గొప్ప ఆదర్శంగా కనబడుతుంది. యోబు యొక్క నిరీక్షణ 13వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఇదిగో ఆయన నన్ను చంపినను. ఈ మాట నేను చూసినప్పుడు నిజంగా యోబుకున్న హోప్ మనకు లేదనిపిస్తుంది అండి. నిజంగా యోబుకున్న హోప్ మనకి
లేదు. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఈరోజు మనందరికీ అటువంటి హోప్ కావాలండి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే, స్థితిగతులు ఏ విధంగా ఉన్నా సరే, ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ ఉన్నా కూడా ఆయన యందు నిరీక్షణ ఏ రోజు కోల్పోవద్దు. అంటే ఆయన యందు విశ్వాసం, ఆయన యందు విశ్వాసము ఏ రోజు కూడా కోల్పోవద్దు. ఎందుకంటే ఆ శ్రమలు నీ విశ్వాసాన్ని బలపరచడానికి, ఆ శ్రమలు నీ విశ్వాసాన్ని బలపరచడానికి నేను దేవుని కొరకు సాక్షిగా నిలబెట్టుకోండి. నేను చాలా సందర్భాల్లో చెబుతూ వస్తున్నాను, నీ జీవితంలో ఈ శ్రమలు లేకపోతే నీ జీవితంలో సాక్ష్యమే లేదు. చాలామంది సాక్ష్యాలు పంచుకుంటారు కదా, వారి జీవితంలో అనుభవించారండి. అది యోబు అనుభవించాడు. ఈ శ్రమలను యోబు అనుభవించాడు కాబట్టే యోబు జీవితం ఒక సాక్షిగా మనకున్నది. యోబు జీవితాన్ని ఒక మాదిరిగా ఈరోజు మనము మాట్లాడుకుంటున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి శ్రమలు నువ్వు పొందుకున్నప్పుడు, అటువంటి శ్రమలలో నువ్వు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని కొరకు సాక్షిగా నిలబడతావు. ఆ స్థితిలో కూడా నీ నిరీక్షణ, నీ విశ్వాసం ఎప్పుడు కోల్పోవద్దు. యోబు గ్రంథము 23:10 చూసినప్పుడు, యోబు గ్రంథము 23:10 చూసినప్పుడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. చూసారా, బంగారాన్ని పుటము వేసినప్పుడు మేలిమి బంగారం బయటకు వస్తుందంట. అంటే మన విశ్వాస జీవితంలో కూడా అనేకమైన కష్టములలో గుండా మనం వెళుతున్నప్పుడు, అనేకమైన కష్టముల గుండా అంటే అగ్ని వంటి మా శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు మేలిమి బంగారం ఏ విధంగా అయితే ఆ బంగారాన్ని పుటం వేసినప్పుడు మేలిమి బంగారం బయటకు ఎలా వస్తుందో, నీ నిజమైన విశ్వాసం బయటకు వస్తుంది, నీ నిలకడైన విశ్వాసం బయటకు వస్తుంది. దేవుని యందు ఉన్న అచంచలమైన విశ్వాసము అది బయటకు వస్తుంది. ఇక్కడ యోబులో అటువంటి గొప్ప నిరీక్షణ మనం చూసాం, యోబులో అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి రెండవదిగా చూసినప్పుడు యోబులో నిరీక్షణ అతడు కోల్పోయి, ఆయనను చంపినను ఆయన కొరకు నేను కనబెడతానని చెప్తున్నాడు. ఈరోజు డోంట్ లూజ్ హోప్. నీ జీవితంలో హోప్ ఎప్పుడు కోల్పోవద్దు. దేవుని యందు నీ దేవుడు నీ కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు, నీ బిడ్డల జీవితంలో కార్యం చేయబోతున్నాడు, నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో కొరతలు ఉన్నాయి, నీ జీవితంలో సమస్యలు ఉన్నాయి, నీ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, నీ జీవితంలో అవమానాలు ఉన్నాయి. బట్ స్టిల్ గాడ్ కెన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితిని ఆయన మాత్రమే మార్చగలడు, మనుషులు కాదు. నీతో ఉన్నవారు మార్చలేరు, నీ కుటుంబస్తులు మార్చలేరు, నీ దగ్గర ఉన్న డబ్బు నేను మార్చలేదు, కానీ దేవుడు మాత్రమే మార్చగలడు. కాబట్టి రెండోది, యోబులో నిరీక్షణ ఈరోజు మనందరికీ గొప్ప ఇన్స్పిరేషన్గా ఉన్నది. ఇటువంటి స్థితిగతుల్లో కూడా ఉన్న యోబు యొక్క జీవితాన్ని, సాక్ష్యాన్ని మనం చూసినప్పుడు యోబు అతని దేవుని దృష్టిలో పవిత్రుడిగా జీవించాడు, ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి జీవించాడు, ఒక గొప్ప సాక్ష్యాన్ని యోబు జీవించాడు. తన ప్రవర్తన అతను కాచుకున్నాడండి, తన ప్రవర్తన తను కాచుకున్నాడు. మనందరం కూడా మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు మన ప్రవర్తనను మనం కాచుకోవాలండి, మన ప్రవర్తన మనం కాచుకోవాలి. వి నీడ్ టు సెట్ బౌండరీస్. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించకూడదు, వీటన్నిటికీ బౌండరీస్ కావాలండి. విశ్వాస జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు మన విశ్వాస జీవితంలో ఈ బౌండరీస్ లేవు మనకి, కానీ దేవుడు మేలులు చేసేయాలి. ఈ విశ్వాస జీవితంలో మన బౌండరీస్ లేవు, మనకి సరిహద్దులు లేవు. ఏదైనా మాట్లాడేస్తాం, ఏదైనా చూసేస్తాం, ఏదైనా చేసేస్తాం, ఎలాగైనా ప్రవర్తించేస్తాం. దేవుడు మేలులు చేసేయాలి, దేవుడు కార్యాలు చేసేయాలి, దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేయాలి అంటే అది జరగదు. అవి జరగవండి, జరగవు. యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు ఒక పవిత్రమైన జీవితాన్ని, సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు యోబు గ్రంథము 31:1 చూసినప్పుడు, నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని కన్యకు నేను ఎలాగూ చూస్తున్నాను. అంటే యోబు జీవితంలో అంత పవిత్రంగా అతను ఉన్నాడు. అతని చూపు ద్వారా నేను ఏ పాపము చేయకూడదని ఒక నిబంధన చేసుకున్నాడంట. అంటే మన విశ్వాస జీవితంలో మన ఆత్మీయ జీవితంలో కొన్ని నిబంధనలు చేసుకోవాలి.
నేను ఈ విధంగా ప్రవర్తించాలి. మన ప్రవర్తన కాచుకోవాలి, మన నోటిని కాచుకోవాలి, మన చూపుని కాచుకోవాలి, మన నడవడికని కాచుకోవాలి, మన జీవితాన్ని మనం కాచుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో వారి ఆత్మీయ జీవితంలో ఏమాత్రం సరిహద్దులు ఉండవు. వారు ఎలాగొచ్చినా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు, ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. నేటి సమాజం మనం చూస్తున్నప్పుడు చూపు ద్వారా పాపం చేస్తున్నాం. మనం ఈరోజు యూట్యూబ్ ద్వారా ఈరోజు అశ్లీలమైన దృశ్యాలు చూడడం, ఈరోజు చూపు ద్వారా ఎంతో పాపం చేస్తున్నారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. లోకాన్ని చూస్తూ ఒకసారి ఆలోచించండి. నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు పవిత్రతను కాపాడుకోవాలి, నీ నోటిని కాపాడుకోవాలి, నీ ఆలోచన కాపాడుకోవాలి, నీ ప్రవర్తన కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ శరీరమే మన శత్రువు, తెలుసండి. ఈ శరీరమే మన శత్రువు అంటిల్ వి డై. మనం మరణించే వరకు కూడా ఈ శరీరం ఏం చేస్తుంది? శోధిస్తుంటుంది. ఈ కన్ను శోధిస్తుంటుంది. అందుకే యేసయ్య చెప్తుంటాడు కదా, ఒకవేళ ఈ కన్నుని శోధించినట్లయితే ఈ కన్ను తీసేసాయి, ఈ కన్ను తీసివేసాయి. అంటే లిటరల్గా అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఈ కన్నును తీయమని కాదు, నువ్వు అటు రీతిగా నువ్వు నిబంధన చేసుకోవాలి. నేను అది చూడకూడదు, చెడు దృశ్యాలను చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడుగా ప్రవర్తించకూడదు, చెడుగా నేను జీవించకూడదు అని చెప్పి నువ్వు నిబంధన చేసుకోవాలి. యోబు అటు రీతిగా నిబంధన చేసుకున్నాడు. తన ప్రవర్తన అతను కాచుకున్నవాడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మరి యోబు గ్రంథము 28 వచనాలు చూసినప్పుడు, యోబు గ్రంథము 28 మరియు యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టాత్మను విడిచటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానాన్ని పొందుకున్న యోబు చెడుతనానికి దూరంగా జీవించాడు. అంటే దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ దేవుని వాక్యం తెలియకుండా చాలామంది పవిత్రంగా జీవించాలని ప్రయత్నం చేస్తుంటారు. మనకు సాధ్యం కాదండి. ఎవరైనా సరే పవిత్రంగా జీవించాలని అనుకుంటారు, మంచిగా ఉండాలి, మంచిగా ప్రవర్తించాలని అనుకుంటారు. వాక్యం తెలియకుండా, వాక్యంతో జీవించకుండా, దేవునితో జీవించకుండా అది సాధ్యం కాదు. దేవునితో జీవించకుండా అది సాధ్యమా? కానే కాదు. వాక్యం కావాలి. అందుకే భక్తుడు చెప్తున్నాడు, యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వను విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. అంటే దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చే వివేకం ఎవరికైతే ఉంటుందో వారు చెడుతనానికి దూరంగా ఉంటారంట, చెడు కార్యాలకు దూరంగా ఉంటారు, ఈ లోకంలో అపవిత్రతకు దూరంగా ఉంటారు. ఇక్కడ యోబు రీతిగా దేవుని జ్ఞానం చేత, దేవుని వివేకం చేత అతడు తాను పవిత్రంగా ఉండడానికి ఒక ఒడంబడిక, ఒక ఒప్పందాన్ని చేసుకుని అతను తన యొక్క పవిత్రతను కాపాడుకున్నట్టుగా, కాచుకున్నవాడుగా మనం చూస్తున్నాం. 4వదిగా చూసినప్పుడు ఈ 42 అధ్యాయాల్లో కూడా యోబు అనేక సందర్భాల్లో వాదించాడు, అనేక సందర్భాల్లో వాదన పెట్టుకున్నాడు. ఆ వాదనకి ఇక్కడ రియలైజ్ అవుతున్నాడు. ఆ వాదనకి ఇక్కడ రియలైజ్ అవుతున్నాడు. హీ వాజ్ ఆర్గ్యూయింగ్. అనేక సందర్భాల్లో వాదిస్తూ వస్తున్నాడు. మనం కూడా చాలా సందర్భాల్లో అతి తెలివితేట మనం వాదిస్తుంటాం. కొన్ని అతి తెలివితేటలు అంటాం కదా, ఆ అతి తెలివితేటల చేత వాదిస్తుంటాము. యోబు అదే కన్ఫెస్ అవుతున్నాడు. యోబు అదే కన్ఫెస్ అవుతున్నాడు. ఆ యోబు దేవుని గూర్చి ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇక్కడ చక్కగా మాట చెప్తున్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు 42, అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ, దేవునితో మాట్లాడుతున్నాడు, యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏమియో నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకుంటున్నా. అంటే నువ్వు ఈ లోకంలో సమస్తాన్ని చేయగలవు, అంతే కదా. యు ఆర్ ద గాడ్ ఆఫ్ ఆల్ పవర్ఫుల్, యు ఆర్ ద గాడ్ ఆఫ్ ఆల్ పవర్ఫుల్, యు ఆర్ ద ఆల్ మైటీ గాడ్. నీవు సమస్తాన్ని చేయగలవు. అంటే నీకు అసాధ్యమైంది ఏది లేదు ఈ లోకంలో. ఇంకా అపనమ్మకం ఎవరికైనా ఉందా? దేవుడు ఈ జీవితంలో ఈ కార్యము చేయుడు అనే అపనమ్మకం ఎవరికైనా ఉందా? ఇక్కడ యోబు 42వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ యొక్క స్టేట్మెంట్తో దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని, గాడ్స్ యొక్క సావర్నిటీని గుర్తించాడు. ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని ఇక్కడ గుర్తించాడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకుంటుని. అంటే మన జీవితంలో వెన్ యూ ట్రావెల్ విత్ గాడ్, దేవుడు మన జీవితంలో తన కార్యాలు, తన ఉద్దేశాలు ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు.
ఆయన వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చే దేవుడు. కొన్ని సందర్భాల్లో వాగ్దానం నెరవేరక ముందే మనం కొన్ని సందర్భాల్లో ఊగిసలాడిపోతుంటాం. అబ్రహాము శారాల జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అక్కడ దేవుడు పలికాడు. కానీ అబ్రహాము శారాల్లో ఊగిసలాడే విశ్వాసంతో ఒక చిన్న తప్పిదము జరిగింది. ఆ కుటుంబంలో ఎంత సమస్య వచ్చిందో మనందరికీ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో మన జీవితంలో దేవుని యొక్క సార్వభౌమాధికారం, అంటే దేవుడు ఆల్ పవర్ఫుల్, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాన్ని చేయగలడని విశ్వసించినప్పుడు అన్నీ దేవునికి అప్పగించాలండి. చాలా సందర్భాలు అన్నీ దేవునికి మనం అన్నీ అప్పగిస్తున్నట్టుగా మనం అనుకుంటాం, అంతే. దేవునికి అప్పగించాం. మన ప్రయత్నాలు మనం చేస్తుంటాము. ప్రయత్నాలు చేయండి, కానీ దేవునికి అప్పగించండి. దేవునికి అప్పగించండి. దేవా, ఈ కార్యాన్ని చేయి, నీ చిత్తం ఏమిటి? అక్కడ దేవుని కార్యాలు చేయమన్నాడు అంటే దేవుని చిత్తాన్ని గుర్తించాలి. చాలా సందర్భాలు దేవుని చిత్తాన్ని గుర్తించాం. యేసయ్య దేవుని చిత్తాన్ని అనుసారంగా జీవించాడు ఈ లోకంలో. నా ఇష్టమేమీ కూడా లేదు, నీ ఇష్టమే సిద్ధించును గాక అని చెప్పి యేసయ్య పలుకుడు. అంటే సంపూర్ణ విధేయత కనబడుతుంది. ఈరోజు నీవు నేను కూడా దేవుడు సమస్తాన్ని చేయగలడు. ఐ నీడ్ టు సరెండర్ మై లైఫ్ టు గాడ్. గాడ్ విల్ డూ ద థింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. నా పక్షాన కార్యం చేయగలడు. అందుకే దావీదు యుద్ధము యెహోవాదే అంటున్నాడు. యుద్ధం నేను చేస్తానంటలా. దావీదు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. ఆ గొల్యాతుని ఓడించడానికి, గొల్యాతు మీద విజయాన్ని సాధించడానికి నేను కాదు, యుద్ధము యెహోవాదే. రాళ్లతో వెళ్ళాడంటండి. యుద్ధం రాళ్లతో ఎవరైనా చేస్తారా? చరిత్రలో ఎక్కడైనా రాళ్లతో యుద్ధం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒక ఎగ్జాంపుల్ చూపించండి. ఎవరు లేరు. అంటే యుద్ధము దేవుడు తన పక్షాన్ని చేయించాడు. గొల్యాతు వంటి గొప్ప జైంట్ని దావీదు అతని మీదకు వెళ్ళి రాళ్లతో కొట్టి చంపివేశాడు. ఒకవేళ నువ్వు బలహీనుడవైనా సరే, ఒకవేళ నువ్వు బలహీనురాలవైనా సరే, ఒకవేళ నువ్వు ఆర్థికంగా స్తోమతకు లేకపోయినా సరే, ఒకవేళ నీకు పేరు ప్రఖ్యాతలు లేకపోయినా సరే, నీ పక్షాన దేవుడు కార్యం చేయగలడు. నువ్వు నమ్మినట్లయితే, నమ్ముట నీ వంతైతే, నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఇక్కడ యోబు చెప్తున్నాడు, ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఆయన సమస్తము చేయగల గొప్ప దేవుడు. కాబట్టి 2025 సంవత్సరంలో నీ జీవితంలో ఇంపాసిబుల్ థింగ్స్ చాలా ఉన్నాయి కదా, అన్ఫినిష్డ్ థింగ్స్ నీ జీవితంలో చాలా ఉన్నాయి కదా. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యు ట్రస్ట్ అపాన్ హిమ్. ఆయన మీద నువ్వు ఆధారపడి, ఆయన యందు విశ్వాసంతో ప్రార్థన ద్వారా నువ్వు వెయిట్ చేస్తున్నప్పుడు, మేబీ ఈ సంవత్సరం జరగచ్చు, నెక్స్ట్ ఇయర్ జరగచ్చు, ఆ తర్వాత సంవత్సరం జరగచ్చు, బట్ స్టిల్ యూనిట్ వెయిట్ అపాన్ గాడ్. దేవుని సమయం కొరకు వేచి ఉండాలి. చాలా సందర్భాల్లో ఇప్పుడే జరిగిపోవాలి. ఏమో 2025 సంవత్సరంలో జరిగిపోవాలేమో అనుకుంటాం. ఏమో దేవుని ఉద్దేశం వేరు. కొన్ని సందర్భాల్లో దేవుని ఆలోచనలు, దేవుని చిత్తాన్ని గుర్తించలేకపోవడం వల్ల ఆలస్యాన్ని కూడా మనం ప్రశ్నిస్తుంటాం. ఆలస్యాన్ని కూడా మన జీవితంలో చాలా సందర్భాల్లో నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది. ఆలస్యం కూడా దేవుని ఉద్దేశం దాగి ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశము దాగి ఉన్నది. కొరతల విషయంలో లేదా సమస్యల విషయంలో మీరు ఎప్పుడు కూడా ఆందోళన చెందవద్దు. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించండి. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఏదైనా సమస్తము చేయగలడని ఇక్కడ యోబు గ్రహించినాడు. 5వదిగా చూసినప్పుడు యోబు దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. దేవునితో మాట్లాడాడు. దేవుని చూస్తున్నాడు. దేవుని దర్శనాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 42 వచనం చూసినప్పుడు, వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను. అంటే దేవుని దర్శనాన్ని పొందుకున్నారు. ఎప్పుడైతే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని, విధేయతను మనం కనబరుస్తామో, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, విశ్వాసం ద్వారా మాట్లాడుతుంటాడు, ఆయన కార్యముల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, ఆయన సూచక్రియల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, ఆయన దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. ఇక్కడ అట్టి రీతిగా యోబుతో దేవుడు మాట్లాడాడు. దేవుని దర్శనాన్ని యోబు పొందుకున్నాడు. దేవునితో మాట్లాడినట్టుగా,
దేవుని చూచినట్టుగా యోబు ఇక్కడ స్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నట్టు దేవుని వాక్యం మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా వెన్ యూ ఫుల్లీ డిపెండ్ అపాన్ గాడ్, వెన్ యూ ఫుల్లీ డిపెండ్ అపాన్ గాడ్, దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసంతో నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని దర్శనాన్ని పొందుకుంటావు. యోబు రీతిగా పొందుకున్నాడు. 2025 సంవత్సరం కూడా దేవా నాకు నీ వాక్యంతో మాట్లాడు, నీ వాక్యంతో మాట్లాడు. చాలామంది వాగ్దానాలు తీసుకుంటారు, ఆ వాగ్దానాల కొరకు ప్రార్థన చేయరు, కానీ వాగ్దానం పొందుకునే చాలా ఎగ్జైట్ అయిపోతుంటారు, కానీ వాగ్దానం కొరకు ప్రార్థన చేయరు. దేవా ఈ వాగ్దానం జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుని విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో అది నా జీవితంలో కార్యం జరుగుతుంది. 5వ చూసినప్పుడు యోబుకి దేవుని దర్శనాన్ని పొందుకున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. 6వదిగా చూసినప్పుడు యోబు దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు. దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు అంటే ఇక్కడ దేవుని దగ్గర తను తగ్గించుకున్నాడు. ఇక్కడ దాని ఉద్దేశం ఏంటి? ఇక్కడ దేవుని దగ్గర తాను తగ్గించుకున్నాడు. చాలా సందర్భాల్లో మన యొక్క విశ్వాస జీవితంలో బూస్ట్ చేసుకుంటుంటాం. నేను చాలా ప్రార్థన చేశానండి, ఈ కార్యం చేయలేదు నాకు. మనం మనుషులతో ఇప్పుడు కూడా పోల్చుకోవద్దండి. మనుషులతో మన విశ్వాస జీవితాన్ని, మనుషులతో మన ప్రార్థనా జీవితాన్ని, మనుషులతో మన భక్తి జీవితాన్ని ఏ రోజు కూడా పోల్చుకోవద్దు. మనం దేవుని దగ్గర తగ్గించుకోవాలి. తగ్గించుకునే వారు కదా దేవుడు హెచ్చిస్తాడు. తాను తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు. తాను హెచ్చించుకునేవాడు. పరిసైడ్ చేసే ప్రార్థన అంగీకరించాడు దేవుడు? అంగీకరించలేదు కదా. ఆ సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈరోజు నేను కూడా అటు రీతిగా తగ్గించుకోవాలి. ఇక్కడ యోబు తాను తగ్గించుకున్నాడు. తన ముందు వచనాల్లో తన ఫూలిష్నెస్ని ఒప్పుకున్నాడు. ఇక్కడ తన ఫూలిష్నెస్ని ఒప్పుకున్నాడు. ఆ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ 3, 4 వచనాలు, జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడు, అలాగనే వివేచన లేని వాడనని నేను, వివేచన లేని వాడనని నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులు గురించి మాట్లాడి తిని నేను మాట్లాడగోర్చున్నాను, దయచేసి నా మాట ఆలకింపము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియచెప్పు. వినికిడి చేత నిన్ను గురించి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నానని చెప్పి దేవుని ఎదుట తను తగ్గించుకుని రిపెంట్ అయ్యాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఇంకా దేవుని దగ్గర తగ్గించుకునే స్థితి మన జీవితంలో లేదు. ఎన్నో విషయాల్లో మనం సరైన మార్గంలో వెళుతున్నట్టుగా మనం అనుకుంటున్నాం. ఎన్నో విషయాల్లో సరైన మార్గంలో మనం వెళుతున్నామని ఒకసారి ఆలోచించండి. యోబు కూడా రీతిగా అనుకుని చాలా ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇప్పుడు తన యొక్క ఇగ్నోరెన్స్ని, తన అజ్ఞానాన్ని ఒప్పుకున్నాడు. తన ఫూలిష్నెస్ని ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా 2024 సంవత్సరంలో అనేక విషయాలు మనము పడిపోయాము, అనేకమైన విషయాలు మనం ఓడిపోయాము, అనేకమైన విషయాల్లో మనము దేవునికి దూరంగా ఉండి మన జీవితంలో ఎన్నో కార్యాలు చేయాలని ప్రయత్నం చేశాము. ఈరోజు అన్నీ కూడా అడ్మిట్ చేయాలి. ఈరోజు మన నూతన సంవత్సరం ముందుకు వెళ్తున్నాం. మనం వి నీడ్ టు రిపెంట్. దేవా ఈ విషయాలు నేను తప్పు చేశాను, నేను ఈ విషయంలో నేను పడిపోయాను, ఈ విషయాలు నీకు ఇష్టం లేకుండా నేను నా చిత్తానుసారంగా లేకపోతే నా ఉద్దేశాన్ని అనుసరించి నేను వెళ్ళి ఉన్నాను, నేను మార్చుకుంటాను. ఈరోజు మనం దేవుని దగ్గర రిపెంట్ అవ్వాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడ యోబు రీతిగా రిపెంట్ అయ్యాడు, దేవుని దగ్గర తగ్గించుకున్నాడు. ఈరోజు నేను కూడా ఆలోచన చేయాలి. 2025 సంవత్సరంలో ప్రవేశించేసామంటే, 2025 సంవత్సరంలో ముందుకు వెళుతున్నామంటే, 2025 సంవత్సరంలో నీ జీవితంలో ఆశీర్వాదాలు కావాలంటే, 2025 సంవత్సరంలో దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నిజమైన పశ్చాత్తాపం కావాలి. యోబు ఎట్టి రీతిగా అయితే పశ్చాత్తాపడ్డాడు, నేను కూడా అటు రీతిగా పశ్చాత్తాపడాలని దేవుని వాక్యం స్పష్టంగా మన సెలవిస్తుంది. 7వదిగా చూసినప్పుడు యోబులో క్షమాగుణాన్ని కూడా మనం గమనించాలి. తన స్నేహితులు వచ్చి నిన్ను అనేక రీతిలుగా యోబుని నిందించారు. నువ్వు అందుకే నీ జీవితం జరిగింది, పలానా రీతిగా నువ్వు ఉన్నావు కాబట్టే నీ బిడ్డలు చచ్చిపోయారు, పలానా రీతిగా నువ్వు ఉన్నావు కాబట్టే నీ ఆస్తి పోయింది, ఇలాగ నువ్వు జీవించావు కాబట్టే నీ జీవితం ఇలాగైపోయింది, ఇంతగా నష్టపోయింది అని చెప్పి జడ్జిమెంటల్ యాటిట్యూడ్తో వాళ్ళు నిందించారు, నిందలు వేశారు, అపహాస్యం చేశారు, హేళన చేశారు. నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుందా అని చెప్పి యోబుని ప్రశ్నించారు.
అయితే ఆ స్థితిలో కూడా యోబు వారి పక్షాన వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరూ కూడా క్షమాగుణం ఉన్నదా? 2024 సంవత్సరంలో అనేక మందిని క్షమించలేకపోతున్నావు కదా నువ్వు. అనేక మందిలో నీలో ద్వేషాన్ని పెట్టుకున్నావు కదా, అసూయని పెట్టుకున్నావు కదా, క్షమించలేకపోతున్నావు. కఠినమైన హృదయాన్ని కలిగి దేవుని మేలులు పొందాలని, దేవుని కార్యాలు చూడాలని నువ్వు అనుకున్నా కానీ క్షమించలేకపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచించే. యోబు నిజంగా వారందరూ అంతగా తన్ని బాధ పెట్టినప్పుడు, అంతగా నిందించినప్పుడు వారి పక్షాన ప్రార్థన చేశాడు. వారిని క్షమించమని దేవుణ్ణి అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరూ కూడా క్షమాహృదయాన్ని కలిగి ఉండండి. క్షమాహృదయాన్ని కలిగి ఉండండి. నీ తోటి సహోదరులను క్షమించండి, ఇంట్లో వారిని క్షమించండి, సంఘంలో వారిని క్షమించండి. ఆ క్షమాగుణాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుని క్షమాపణ కూడా నువ్వు పొందుకుంటావు. యోబు అటు రీతిగా వారిని క్షమించి ప్రార్థన చేశాడు. దేవుడు యోబు చేసిన ప్రార్థన నేను అంగీకరించనని చెప్పాడు. యోబు చేసిన ప్రార్థన నేను అంగీకరించకంటే దేవుడు వారిని క్షమించాడు. యోబు వారిని క్షమించి వారిని పక్షాన ప్రార్థన చేశాడు. ఈరోజు మనందరూ కూడా అటు రీతిగా చేయాలి. క్షమించే గుణాన్ని కలిగి ఉండండి. మీ కుటుంబంలో చాలామంది క్షమించలేకపోతున్నారేమో ఒకసారి ఆలోచించండి. మీ స్నేహితులు చాలామందిని క్షమించలేకపోతున్నారేమో ఒకసారి ఆలోచించండి. సంఘ విశ్వాసాలు కొంతమందిని క్షమించలేకపోతున్నారేమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో అటువంటి క్షమాపణ దేవుని దగ్గర నుంచి కూడా పొందుకుంటావు. అంతే కదా. కనికరాన్ని చూపించేవారు కనికరాన్ని పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్షమాగుణాన్ని కలిగి ఉండండి. యోబు అట్టి రీతిగా క్షమించున్నాడు. అందుకే యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుడు రెండంతలుగా యోబుని ఆశీర్వదించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. చూడండి 10వ వచనం చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యోబు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతని దయచేసను. తన కుటుంబస్తులు వాళ్ళ రిలేషన్ డిస్టర్బ్ అయిపోయినాయి. వాళ్ళందరూ మరలా వచ్చారంట. చూడండి 11వ చూసిన అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెన్నీళ్ళందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారు వచ్చి అతను కూడా తన ఇంట అన్నపానములు పుచ్చుకుని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేసి దుఃఖమును పొందితమని అతని వరకు దుఃఖించుచు అతని నోదార్చని. ఇది కాక ఒక్కొక్క వరహాను ఒక్కొక్కడును బంగారు ఉంగరాన్ని అతనికి తెచ్చేసింది. అంటే ఈ గాట్ బ్యాక్ ఆల్ ద థింగ్స్ అగైన్. రిలేషన్షిప్లో మళ్ళీ స్ట్రెంత్ నింపాడు. వారి బంధువులు, వారి స్నేహితులు, వారి పరిచయస్తులు అందరూ వచ్చి యోబుతో మరలా తిరిగి కలుసుకున్నారు. సంతోషంగా దేవుని స్తుతించారు. వచ్చిన వారందరూ కూడా గిఫ్ట్లు కూడా తెచ్చారంట. వచ్చిన వారందరూ కూడా గిఫ్ట్లు కూడా తెచ్చారు. ఇప్పుడు యోబు వారందరూ కలిసి కృతజ్ఞతగా దేవుని స్తుతించారు. వారి జీవితంలో వచ్చిన పరిస్థితులన్నిటి బట్టి యోబుతో పాటు దుఃఖించారు కూడా. యోబుతో పాటు దుఃఖించారు, యోబుతో పాటు సంతోషిస్తున్నారు. ఇదన్నా ఇక్కడ కూడిన మనందరం కూడా ఒకసారి ఆలోచించండి. 2025 సంవత్సరంలో ముందుకు వెళ్తున్నాం మనం. యోబు జీవితాన్ని ఒక మాదిరిగా పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. సమస్యలు ఎన్నైనా వచ్చినా సరే కృతజ్ఞతతో ముందుకు సాగాలి, నిరీక్షణతో ముందుకు సాగాలి. మన ఆత్మీయ జీవితాన్ని సాక్ష్యాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా మనము మరిచిపోకుండా దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క కార్యాలు మనం పొందుకోవడానికి మరి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకునే వారుగా మన జీవితాలు ఉండాలి. దేవుని దగ్గర మనం తగ్గించుకుని మన పాపస్థితిని, మన తప్పిదాల్ని ఒప్పుకొని క్షమాగుణాన్ని కలిగి ఎప్పుడైతే ఉంటామో యోబుకి ఎట్టి రీతికి అయితే రెండంతల ఆశీర్వాదాన్ని మరలా దేవుడు తిరిగి ఇచ్చాడు. తన కుటుంబాన్ని ఆస్వాదించాడు, తన బిడ్డలను ఆస్వాదించాడు, తను కోల్పోయిన అన్నీ మళ్ళీ తిరిగి ఇచ్చాడు. 4 తరాలు చూశాడండి యోబు. చూడండి చివరిగా వాక్యం చూడండి ఎంత గొప్ప ధన్యతో. 16వ వచనం. తరువాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను 4 తరములు చూచెను. యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నిందెను. న్యాచురల్ డెత్తే, కానీ అతడు కాలము నిండిన వృద్ధుడిగా ఉన్నాడు. కానీ బలముగా, సంతోషంగా, ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తూ దేవుని కృప ద్వారా యోబుని దేవుడు ఆశీర్వదించి హెచ్చించాడు. కాబట్టి ఈరోజు నీకు అటువంటి జీవితం కావాలనుకుంటున్నావా? అటువంటి ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నావా? డిపెండ్ అపాన్ గాడ్.
జస్ట్ లైక్ యోబు. యోబు వలె నిరీక్షణ కలిగి ఉండు. అది మామూలు విషయం కాదు. యోబు వలె నిరీక్షణ కలిగి ఉండు. యోబు వలె కృతజ్ఞత కలిగి ఉండు. యోబు వలె పవిత్రత కలిగి ఉండు. యోబు వలె పశ్చాత్తాపం కలిగి ఉండు. యోబు వలె క్షమాపణ కలిగి ఉండు. అటు రీతిగా ఉన్నప్పుడు యోబుని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, 2025 సంవత్సరం నూతన సంవత్సరంలో మొదటి దినాన నీ పాద సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఈ దినాన నీ పాద సన్నిధిలో నిలబడి ఉండడానికి చూపిన కృపను బట్టి వందనాలు. యోబు జీవితంలో వచ్చిన శ్రమలలో, యోబు జీవితంలో వచ్చిన ఇబ్బందులలో, యోబు జీవితంలో వచ్చిన కష్టములలో యోబు కృతజ్ఞత కలిగి, నిరీక్షణ కలిగి, పవిత్రత కలిగి, నీ గొప్పతనాన్ని గుర్తించి, నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి, క్షమాగుణాన్ని కలిగి యోబుని రెండంతల ఆశీర్వాదాలు పొందుకోవడానికి పాత్రుడిగా చేస్తున్నావు తండ్రి. ఈ దినాన్ని ఇక్కడ కూడిన బిడ్డల విషయాలు ఒకసారి ఆలోచించండి అయ్యా. వారి జీవితాన్ని నీ కొరకు అయ్యా ఈ దినాన్ని సమర్పించుకుంటున్నాను తండ్రి. ఎవరి జీవితంలో అయితే ఇంకా అనేకమైన కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో, దుఃఖాలతో, కన్నీటితో 2025 సంవత్సరం ముందుకు వెళ్తున్నారు, వారిలో కూడా యోబు వంటి గొప్ప నిరీక్షణ, యోబు వంటి గొప్ప విశ్వాసం, యోబు వంటి గొప్ప పవిత్రమైన జీవితం కలిగి ఉండి నీ కొరకు నమ్మకమైన వారుగా జీవిస్తూ యోబు వలె ఈ లోకంలో రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్న వారుగా మన జీవితాన్ని మలచమని, అట్టి భాగ్యమును నాకు మాకు అనుగ్రహించమని, మరి ముఖ్యంగా ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని వాటి కొరకు ఎదురు చూడకుండా మొట్టమొదటిగా నీ యొక్క రాజ్యమును, నీతిని వెదుకువారుగా మా జీవితాలు మలుచుకుని నీ కొరకు సిద్ధపడేవారుగా మా జీవితాలు మలచమని, అటు కృపను, అటు జ్ఞానమును, అటు సిద్ధపాటును నాకు మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు క్రీస్తు నామపేట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.